కృష్ణలహరి అని శీర్షికతో ప్రారంభింపబడుతున్న ఈ ధారావాహికలో కోటి కోటి మన్మథాకారుడైనటువంటి వాడు మన కంటికి సాధారణమైనటువంటి ఒక యువకుడిగా, పిల్లవాడిగా మన ముందు తిరుగుతూ మనల్ని సమ్మోహనపరిచినటువంటి వాడు, పురుషోత్తముడైన వాడు, పుండరీకాక్షుడైన వాడు, మోక్షప్రదాత అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ లీలాసుకులనేటువంటి మహానుభావులు కృష్ణకర్ణామృతము అనే ఒక చక్కని కావ్యం ద్వారా ఆ అలౌకికమైనటువంటి కృష్ణ సౌందర్యాన్ని మనకు దర్శింపచేసినటువంటి విధానాన్ని ప్రధానమైనటువంటి విషయంగా తీసుకొని దానితో పాటు ఇతర గ్రంథాలలోని విషయాలను కూడా ఉటంకించుకుంటూ ఆ కృష్ణ సౌందర్య ఆరాధనలో మనందరం కూడాను మునిగిపోవాలి అనే సంకల్పంతో ఈ కృష్ణలహరి అనేటువంటి ఒక ధారావాహికని ప్రారంభం చేస్తూ ఉన్నాం. మనం ఏ పూజ, ఏ దైవ కార్యం మొదలెట్టినా మొట్టమొదటిగా పుండరీకాక్ష 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 అని చెప్పి స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని ముందుకు వెడతాం. ఎవరు ఆ పుండరీకాక్షుడు అనంటే ఛాందోగ్యోపనిషత్తు ఏమని చెప్తోంది? యథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి అని. ఎర్రని తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అని చెప్పి దీనికి అర్థాన్ని అనుగ్రహిస్తూ రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి మాట, గంభీరాంభసంభూత సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీక దళామలాయతి క్షణుడు అని చెప్పి స్వామి యొక్క నామాన్ని విశదీకరించి మనకి తెలియజేశారు వారు. అలాంటి ఆ పుండరీక నయనుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే తన సౌలభ్య గుణం చేత మనందరి మధ్యన కూడా నడయాడినటువంటి మహోన్నతమైనటువంటి రూపమే శ్రీకృష్ణ అవతారం. తాసాం ఆవిరభూత్ సౌరి సాక్షాత్ మన్మథ అని చెప్పి మన్మధులందరికీ కూడా మన్మధుడైనటువంటి వాడు, ఆ మన్మధుడికే కన్న తండ్రి అయినటువంటి వాడు. అలాంటి ఆ శ్రీమన్నారాయణుడు ఇదిగో ఈ కృష్ణుడి రూపంలో మన మధ్య ఆవిష్కరించారు, ఆవిర్భవించారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఒక చక్కని శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు లీలాశుకుల వారు. చాతుర్యైక విధాన సీమ చాతుర్యైక నిధాన సీమ చపలాపాంగచ్చటామంధరం లావణ్యామృతవీచి లలితదృశం లక్ష్మీకటాక్షాదృతం కాళిందీ పులినాంగణ ప్రణయినిం కాళిందీ పులినాంగణ ప్రణయినం కామావతారంకురం బాలం నీలమమీవయం మధురిమ స్వరాజ్యమారాధ్నుమః